దేవుడు నిబంధనకి తగినట్టుగా జీవించే దేవుడు అండి. ఈజ్ యాజ్ ఫర్ ద కవెనెంట్. ఇందుకు ఈ విషయంలో ఎంతో ముఖ్యమని నేను తెలియజేస్తున్నానంటే, మీరు నిబంధనలో ఉన్నారా అని మీరు గ్రహించుకుంటే మీ జీవితంలో చేసే పొరపాట్లు, మీరు చేయాల్సింది, మీరు చేయకూడనివి తెలుసుకుంటారు. ఈరోజు ఎంతోమంది పొరపాట్లు చేస్తున్నారు, కానీ దేవుడు ఎందుకు నాతో ఇలా ఉన్నాడు అని దేవునితో వాదించేవారుగా ఉన్నారు, కానీ వారు ఏ నిబంధనలో ఉన్నారు అనేది చూడాలండి. నిబంధన అనేది ఎప్పుడు ఒక మనిషికి సంబంధించింది కాదు, ఇద్దరులకి సంబంధించింది, ఇద్దరు వ్యక్తులకి. వాగ్దానములు దేవుని వాక్యం చూస్తే దేవుడు వాగ్దానములకి ఇశ్రాయేలీయులందరికీ ఇచ్చాడు, ఆయన బిడ్డలకు అందరికి ఇచ్చాడు వాగ్దానాలు. ఎంతమంది ఇక్కడ వాగ్దానాలు పొందుకున్న వారు ఉన్నారో బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మనమందరూ వాగ్దానాలు పొందుకున్నాం, కానీ మనలో అందరూ నిబంధన చేయబడిన వారు లేరు. నాట్ ఎవ్రీబడి హ్యాస్ ద కవెనెంట్. కారణం ఏంటంటే దేవుడు చేయక కాదు, మీరు అంగీకరించక, మీరు దిగక, మీరు సమర్పించుకోకుండా, మీరు మీ ఇష్టంలో ఉంటారు దాన్ని బట్టి. కానీ ఈరోజు ఐ వాంటెడ్ టు బి అన్ ఐ ఓపెనర్ ఫర్ యూ. బైబిల్ మొత్తంలో అనేక నిబంధనలు ఉన్నాయి, కానీ అన్నీ కాకుండా ముఖ్యమైనవి చూస్తే 5 ముఖ్యమైన నిబంధనలు చూస్తామండి. ఈ 5 ముఖ్యమైన నిబంధనలు మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో దేవుని గురించి క్లారిటీ ఎంతో వస్తుంది, ఆయన ఎంత కనబరుచుకుంటున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. పాత నిబంధనలు 4 ఉంటాయి, నూతన నిబంధనలు 1 ఉంటుంది. పాత నిబంధనలు చూసినప్పుడు మొదటిగా నోవాకి ఇచ్చిన నిబంధన కనబడుతుంది. నోవాతో నిబంధన చేస్తాడు, ఏమని? ఇంకా ఎన్నడూ ఒకేసారి ఈ భూమిని నాశనము చేయను. రెండోదిగా చూస్తాం అబ్రహాముతో నిబంధన. అబ్రహాము నిబంధన చూస్తే యూ విల్ అండర్స్టాండ్, ఆయన నిబంధన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 2 వైపులు రక్తంతో కూడి ఉంటుంది, రక్తంతో కూడిన నిబంధన. మూడోది మనం చూసినప్పుడు ఏంటది? మోషే నిబంధన. మోషే నిబంధన దేవునితో సాదృశ్యము 10 ఆజ్ఞలు. దాని తర్వాత నిబంధన వస్తుంది, ఎవరిది? 4 అంటే దావీదుతో నిబంధన, డేవిడ్స్ కవెనెంట్. అంతవరకు పాత నిబంధనలు ఉంటుందండి. దేవుడు ఎంతగానో మనుషులతో కలిసి జీవించాలని ఆశపడతారు. నిబంధనలో 4 రకాల నిబంధనలు పాత నిబంధనలు చూసాము, కానీ నిబంధన అని చూసేటప్పుడు మనకి ప్రత్యేకత కనబడుతుందండి. వి సీ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. దేవుని వాక్యం చూస్తే ఫస్ట్ నిబంధన ఇస్ కాల్డ్ గ్రాంట్ కవెనెంట్. రెండోది ఏంటంటే కిన్షిప్ కవెనెంట్. దాని తర్వాత మూడోది చూస్తాం వాసల్ కవెనెంట్. ఈ 3 రకాల ముఖ్యమైన నిబంధనలు దేవుని వాక్యంలో మనం చూస్తాము, దేవుడికి మనిషికి తగినట్టుగా. ఈరోజు మీరు ఈ వాక్యం వినేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఏ నిబంధనలో ఉన్నారు. ఎందుకంటే ఈ 3 నిబంధనలకు తగిన వాల్యూస్ వేరు, పొందుకునేవి వేరు, జరిగేది వేరు, ఆశీర్వదించబడేది వేరు, విడవబడేది వేరు. మీరు ఎందులో ఉన్నారో ఈ వాక్యం అయ్యేటప్పుడు మీరు తెలుసుకుంటే, ఆ 4 నిబంధన ఏదో చెప్తానో దాంట్లో నిలబడాలని ఆశపడుతున్నాడు దేవుడు. మొదటిది ఏంటి చెప్పండి? గ్రాంట్ కవెనెంట్. దేవుడు ఇశ్రాయేలీయులతో ద గ్రాంట్ కవెనెంట్ ఏంటి? నేను మీ దేవుణ్ణి అయి ఉంటా, ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇశ్రాయేలా, నువ్వు నా ప్రథమ ఫలం, నువ్వు ఎక్కడున్నా సరే నేను తీసుకుని వస్తా. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసిన రీతిగా అబ్రహాముకు ఎప్పుడైతే ఆయన రక్తంతో నిబంధన చేశాడో అప్పుడే చెప్తాడు, 400 సంవత్సరంలో నీ సంతానము ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు తెలుసా? 435 years. మరి 400 మరి 35 years ఏంటి? ఎప్పుడైతే యోసేపు ఉన్నాడో అక్కడ వారందరూ వచ్చారు కదా, అవన్నీ అయిపోయిన తర్వాత నేను అనుకుంటున్నాను గాడ్ టైమర్ కొట్టాడు. హింసలు స్టార్ట్ అయిన రోజున ఎప్పుడైతే ఫరో మనకన్నా ఎక్కువ అయిపోతున్నారు, వీళ్ళని పట్టండి బానిసలుగా చేయండి అన్నారో, దేవుడు టైమర్ స్టార్ట్ చేసి ఉంటాడు. 400 సంవత్సరాల టైమర్ టిక్ 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 కొడుతుందా, నా టైం రాలే. ఇశ్రాయేలీయులు వేదనతో, టార్చర్తో, హింసతో దేవా 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 అని అరుస్తూ ఉన్నారు. వారు మొన వినపడతా ఉంది, నా టైం రాలే. ఎప్పుడైతే 400 సంవత్సరములు వారు బానిసలుగా ఉండటం అయిందో దేవుడు అన్నాడు, టైమ్స్ అప్, పంపించి మోషండి.
నేను వారికి ఇచ్చిన నిబంధన, నేను వారితో చేసిన నిబంధన. ఈ మాట మళ్ళీ ఎంఫసైజ్ చేస్తున్నాను. దేవుడు మాట ఇచ్చాడు, అబ్రహామా నేను నీతో చేస్తున్నాను నిబంధన, నేను చేసి చూపిస్తాను. 400 సంవత్సరముల తర్వాత దేవుడు మోషేని పంపించి, ఇశ్రాయేలీయులు ఏమైనా చేయవలసిన అవసరం వచ్చిందా? ఐగుప్తు నుంచి బయటకు వస్తానికి వాళ్ళు ఫరోని ఏదైనా ఎదిరించాల్సిన అవసరం వచ్చిందా? ఫరోని పోరాడాల్సిన అవసరం వచ్చిందా? దేవుడు భూమి ఆకాశమును తెరిచి ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చరిత్రలో ఎవ్వరు చూడలేనన్ని కార్యములు చేశాడండి. అదే సమయంలో ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నాశకాలను ఊదాడంట. ఈ బ్లూ బ్రెత్, ఆయన ఊపిరి సముద్రాన్ని 2 పాయలు చేసింది. ఆయన ఊపిరి సముద్రాన్ని 2 పాయలు చేసి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో ఉన్న బానిసల్ని బిడ్డలుగా బయటికి తీసుకొచ్చాడు. ఎందుకని? వీరేమైనా మంచి పనులు చేశారన్నా? వీళ్ళు బలార్పణలు ఇచ్చారన్నా? వీరు దేవా నువ్వే మా సహాయకుడు అని కనీసం చెప్పాడన్నా? నో. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆయన మాట ఇచ్చింది చేసి ముగించాడు. ఈరోజు మనం నమ్మాలండి, దేవుడు మాట ఇస్తే మన జీవితంలో అక్షరాల నెరవేర్చే దేవుడు. ఇట్ డజంట్ టేక్ ఎనీ ఆఫ్ యువర్ వర్క్స్. మీ క్రియలను బట్టి దేవుడు చేస్తాడు అనుకుంటే అది మూర్ఖత్వం. ఇంకా యూఆర్ గోయింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఆయన మాట ఇచ్చాడా, ఇచ్చింది చేసేస్తాడు. దానికి నీవు యోగ్యుడు కావో, నువ్వు మంచోడువో చెడ్డోడువో, ఆయన మాట నెరవేరుతాడు. వెన్ యు ఆర్ ఇన్ ద గ్రాండ్ కవెనెంట్. ఈ మాట మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నోవాతోనూ, అబ్రహాంతోనూ, ఇంకెవరు, మోషేతోనూ, దావీదుతోనూ, ఈ మాట చాలా జాగ్రత్తగానండి. వీరు 4 వారి జీవితంలో తప్పు చేశారా చేయలేదా? వారు 4 వారి జీవితంలో తప్పు చేశారా చేయలేదా? నోవా ఏం చేశాడు? ఫుల్లు తాగుపోతాయి శపిస్తాం ప్రారంభించాడు. దేవుని వాక్యంలో నూతన నిబంధనలలో ఆయన గురించి రాసినప్పుడు ఆయన చెడ్డోడని ఏమైనా రాయబడి ఉందా? ఆయన ఏమని రాయబడి ఉంది? విశ్వాసి. ఆయన విశ్వాసాన్ని బట్టి, ఆయన విశ్వాసంను బట్టి ఆయన చేసిన చెడ్డ పనులు ఎక్కడా రాయబడలేదు. అబ్రహాం ఏం చేశాడు? 2 సార్లు భార్యని సహోదరి అని చెప్పి వదిలేశాడు. నువ్వు చస్తే చావమ్మా, నాకు తెలియదమ్మా, నేను బ్రతికిపోతానమ్మా. ఎందుకు సహోదరిని చెప్పాల్సిన అవసరత? భార్య అని చెప్తే ఎక్కడ ఆయన చంపేసి ఆమెను తీసుకుంటారో అని, నువ్వు నా సహోదరి అని చెప్పు, నువ్వు పో, నేను బ్రతికిపోతాను. కానీ ఎక్కడన్నా నూతన నిబంధన రాయబడి ఉందా ఆయన చేసిన తప్పులు? అదే సమయంలో మోషే తన జీవితంలో తప్పు చేశాడా? ఇంకో మాటలో చెప్పాలంటే హీ వాజ్ డిస్క్వాలిఫైడ్, ఫైర్ అయిపోయాడు ఉద్యోగం నుంచి. ఏమన్నాడు? దేవుడు వెళ్ళి ఆ బండతో మాట్లాడంటే ఆయన ఏం చేశాడు? కొట్టాడు. కొట్టిన దెబ్బకి దేవుడు ఏమన్నాడు? నువ్వు కొట్టి నువ్వు వాగ్దాన భూమిలోకి వెళ్ళవయ్యా, పోయా అన్నాడు. కానీ మోషే గురించి రాసినప్పుడు ఏమని రాశాడు తెలుసా? నా ఇంటి అంతటిలో నమ్మకస్తుడు అని రాశాడు. ఆయన చేసిన నమ్మకమైందా? యు సీ, దట్ ఈస్ గ్రాండ్ కవెనెంట్. నువ్వు ఏమి చేసినా కూడా నేను నీతో చేసిన పార్ట్నర్, యు ఆర్ మై పార్ట్నర్, నేను నీతో చేసిన నిబంధన నేను విడిచిపెట్టను. దావీదు తప్పు చేశాడా లేదా? ఉరియాని చంపి ఉరియా భార్యని తీసుకున్నాడు. అదే సమయంలో ఇంకొకసారి ఎందుకులే లెక్కేసి సైన్యాన్ని దేవుని కోపాన్ని రేపాడు, దేవుని ఉగ్రతి. బట్ దేవుడు ఎప్పుడన్నా నూతన నిబంధనలో రాసినప్పుడు పాపి అయిన దావీదు అని రాయబడి ఉందా? నా హృదయానుసారమైన వ్యక్తి. యు సీ ద డిఫరెన్స్. ఈరోజు అపవాది మన క్రియలను బట్టి నీ కేటగిరీ ఇంతే, నువ్వు తగవు, నీకు చెందదు, నీకు అది నీకు. కానీ దేవుడు మానవుడితో సహవాసం కలిగి ఉండాల్సినప్పుడు గాడ్ ఇస్ సేయింగ్ గ్రాండ్ కవెనెంట్. గ్రాండ్ కవెనెంట్. అది బెస్ట్ ఎగ్జాంపుల్ చేయాలంటే భూగోళం తీసుకోండి. ఒక పక్క సూర్యుడు ఉంటాడు, ఒక పక్క చీకటి చంద్రుడు ఉంటాడు. ఓ పక్క వెలుగు, ఓ పక్క చీకటి, 2 ఒక దాంట్లోనే ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో కూడా నిజం చెప్పాలంటే, టు టాక్ ద ట్రూత్ ఆనెస్ట్లీ, మన అందరిలో కూడా ఎక్కడో ఒక చోట కొంచెం ఆ చీకటి ఉంది. అంటే దేవునికి ఇష్టం లేనిది ఏదో ఒకటి ఉంది. దేవునికి ఇష్టం లేని తలంపులో, మాటలో, ఆ బుద్ధిలో ఏదో ఒకటి వెనకాల ఉంది. ఆయన సన్నిధిలో వచ్చేటప్పుడు వెలిగించబడుతున్నాం, ఆయన కలిగి ఉన్నప్పుడు వెలిగించబడుతున్నాం. కానీ ఇంకో పక్క ఉంది మనకి. కొంతమంది అంటారు, నా సంగతి నీకు తెలీదు, నేను చూస్తానికి మంచోడిని కానీ గెలికేవా అంటే లోపల ఉన్నాడు. చాలామంది మన దేవుడికి సమర్పించుకున్న తర్వాత ఈ పాతవన్నీ
చావకుండా కప్పి పెడతారంట చాలామంది. ఏం చేస్తారు? పాత ఆహార సంవత్సరం చావదంట, కప్పెడతారంట. కానీ మాకు తెలియకుండా ఏదో ఒక రోజు పైకి పాక్కుని వచ్చేస్తాడు. బై ద టైమ్ యూ రియలైజ్ యు ఆర్ అండర్ అటాక్. కానీ నమ్మదగిన దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు నాకు బాగా తెలుసు, నీ బలహీనతలు బాగా తెలుసు, నీ జీవితం బాగా తెలుసు, నీ హృదయం ఏంటి, నీ ఆశ ఏంటి నాకు బాగా తెలుసు. నీకు నేనంటే ఇష్టం, నువ్వు నాతో ఉండాలని ఆశ, నువ్వు పరలోకానికి రావాలని ఆశ, నువ్వు నాతో పాటు గడపాలని ఆశ. కానీ నీలో ఉన్న ఆ పాత స్వభావం, ఆ బలహీనతలు నిన్ను అప్పుడప్పుడు కొడుతున్నాయి. నువ్వు పోరాడుతున్నావు. దాన్ని బట్టి నిన్ను విడిచిపెట్టే దేవుని కాదు. నమ్మారు? హల్లెలూయా చెప్తామా? దాన్ని బట్టి నేను నిన్ను త్రోసివేసే దేవుని కాదు. నువ్వు నాకు పనికిరావు అని చెప్పే దేవుని కాదు. గాడ్ వాంట్స్ అస్ టు హ్యావ్ ద గ్రాండ్ కవెనెంట్. దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులందరూ వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, అయ్యా నా ప్రజలందరితో నేను మాట్లాడాలి, నా ప్రజలందరితో నేను నిబంధన చేయాలి, నా ప్రజలందరికీ ఐ వాంట్ గివ్ దెమ్ ద కవెనెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాతో వారు యాజక సమూహము. ఈరోజు మనం యాజక సమూహం అండి. నమ్మారు? హల్లెలూయా చెప్తామా? యాజక సమూహం అంటే ఏంటి? యాజకుడికి ఏంటి అధికారం? దేవుని సన్నిధిలో నేరుగా వెళ్ళి దేవునితో నేరుగా మాట్లాడుకునే అవకాశం. ఇశ్రాయేలీయులు దేవుడి దగ్గర రమ్మని పిలిపించాడు మోషేతో. మోషే అన్నాడు, దేవుడు పిలుస్తున్నాడు, అయ్యా మీతో మాట్లాడాలంట, మిమ్మల్ని అందరూ రమ్మన్నాడు మౌంట్ సీనాయి కొండప దగ్గరికి. వారు వచ్చేటప్పటికి మెరుపులు ఉరుములు చూశారంట. దేవుడు మాట్లాడుతుంటే అంటా ఉంటే భయపడిపోయారంట. వారు భయపడి మోషేతో అన్నారు, ఏమి తెలుసా, నువ్వు వెళ్ళి దేవుడితో మాట్లాడు, మాకు భయం దేవుడు ఎక్కడ మమ్మల్ని మింగేస్తాడో, తినేస్తాడో, చంపేస్తాడో అని. దేవుడి దగ్గరకు మేము రామో, మేము ఇక్కడ ఉంటామో, నువ్వు వెళ్ళి రాయ్యా అంటే దేవుడు అంటున్నాడు, నేను నీ దేవుడినే ఉంటాను, ఐ విల్ గివ్ యూ గ్రాంట్ కవెనెంట్. నీతో ప్రత్యేకంగా నేను నిబంధన ఇస్తాను. నువ్వు అందరూ ఇంకా మోషే అక్కర్లో, మీరు అందరూ వచ్చి నాతో మాట్లాడచ్చు రెండయ్యా అంటే వీరు వచ్చి వద్దు మోషే నువ్వే మధ్య వ్యక్తిగా ఉండు, నువ్వే వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి. దేవుడు ఏం చెప్తాడు? దేవుడు ఏం చేశాడు తెలుసా? మీకంత గ్రాంట్ కవెనెంట్ కాదు. నెక్స్ట్ యాజ్ ఫర్ ఇదేంటి కింగ్షిప్లో రండి. కింగ్షిప్ అంటే ఏంటి? మీరు వద్దా పోండి, మోషే నువ్వు రా, మోషే నువ్వు రా, నేను తెలియజేస్తా, నువ్వు రా, నేను చెప్తాను. వి బోత్ విల్ బీ పార్ట్నర్స్. మనమిద్దరు పార్ట్నర్స్గా ఉందాం. దేవుడు అన్నాడు, 10 ఆజ్ఞలు తీసుకో, వెళ్ళి చెప్పాలి. వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతున్నారు కదా, దేవుడు చెప్పనే మేము చేస్తామంటున్నారు కదా, అయితే అలాగనే ఉండనే. నేను చెప్తాను, వారు చేయనే. వారు చేయగలరు అనుకుంటున్నారా? వారు చేసి చూపించగలరు అనుకుంటారా? 10 ఆజ్ఞలు పాటించి చూపించగలుగుతానంటున్నారా? నా దృష్టిలో ఏది సరో అలాగా జీవించి చూపిస్తానంటున్నారా? క్రియల ద్వారంగా సాధిస్తానంటున్నారా? లెట్ దెమ్ డూ ఇట్, ఐ విల్ షో. 10 ఆజ్ఞలు రాసి పంపించాడండి దేవుడు. దేవునికి మోషేకి గ్రాంట్ కవెనెంట్, కానీ ఇశ్రాయేలీయులకి దేవునికి కిన్షిప్ కవెనెంట్. ఏంటి? ఆజ్ఞలు పాటించు. దేవుడితో మోషేకి హీ హ్యాడ్ ఎ పార్ట్నర్షిప్. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇశ్రాయేలీయులు సనుగుడుతూ ఉంటే దేవుడు అన్నాడు, మోషే నువ్వు అడ్లే మోషే, వాళ్ళని చంపేస్తాను ఇప్పుడే. ఏమన్నాడు మోషే? అయ్యా ఆగు, నువ్వు మాట ఇచ్చావు, నీ నిబంధన మర్చిపోద్దు, నీ మాటను మర్చిపోద్దు. దేవుడికి మోషేకి పార్ట్నర్షిప్ చూస్తాం. మోషే వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది తెలుసా? చివరి కవెనెంట్ ఏం చెప్పాను? వ్యాసల్ కవెనెంట్ ఏంటి? రాజు. ఆ కవెనెంట్కి అర్థం ఏంటంటే, ఒక రాజు ఒక పట్టణాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఆ పట్టణంలో హీ విల్ గో ఆన్ ద పరేడ్కి వెళ్ళి నోటీస్ పలుకుతారు. ఏమని? ఈ రాజు మన పట్టణాన్ని స్వతంత్రించుకున్నాడు, జయించాడు. రాజు మాట్లాడతాడు అనేటప్పుడు రాజు మాట్లాడతాడు. దిస్ ఇస్ ద, మీరు హిస్టరీ చదివి చూడండి, ప్రతి రాజ్యంలో ఇదిలే కనబడుతుంది. ఏమంటాడంటే రాజు, నేను మీ రాజునై ఉంటా, మీరు నా ప్రజలై ఉంటారు. మీరు నన్ను ఏం చేయాలి తెలుసా? ప్రేమించాలి. మీరు నన్ను ఏం చేయాలి తెలుసా? గౌరవించాలి. మీరు ఏం చేయాలి తెలుసా? నేను ఏమి చెప్తే అది చెయ్యాలి. మీరు తేడా కొట్టారా చంపేస్తా. ఈ మాటలు వినేటప్పుడు ఎక్కడన్నా బైబిల్లో దేవుడు చెప్పింది ఉందా? దేవుడు చెప్పింది ఉంది. ఎప్పుడైతే మోషే పోతాడో, నిబంధన చేయబడిన వ్యక్తి ఇంకా పోతాడో, గాడ్ హ్యాడ్ టు రీడూ ద కవెనెంట్. అక్కడే వ్యాసల్ కవెనెంట్ చూస్తాం.
అందుకనే దేవుని వాక్యంలో రాయబడినది, నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనస్సుతో ప్రేమించు, పూర్ణ హృదయంతో సేవించు. ఉందా? దాని తర్వాత కంటిన్యూగా ఉందా? అంటే మానవుడు ఎక్కడి నుంచి ఎక్కడ దిగాడు? గ్రాంట్ కవెనెంట్ నుండి, కిన్షిప్ కవెనెంట్ నుంచి వాసల్ కవెనెంట్. దేవుడు అంటాడు, నేను నువ్వయ్యా కలిసి ఉందా, నీకు ఏమైనా చేస్తానయ్యా. మనుషుడు అంటాడు, కాదు నువ్వు చెప్పు, నేను చేస్తా, నేను చేసి చూపించగలుగుతా. అక్కడ నుండి మధ్యవర్తి లేని పక్షాన ఏం మారాడు? రాజా నువ్వు చెప్పు రాజా, నేను చేస్తాను. అయ్యా నేను ప్రేమిస్తా ప్రేమిస్తా ప్రేమిస్తా, నేలకు వస్తా 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 వస్తా, నీకు ఇవ్వాల్సింది ఇస్తా ఇస్తా ఇస్తా, నీ చేయాల్సింది చేస్తా, చంపొద్దు నన్ను చంపొద్దు. ఈరోజు దేవుడు ఎందుకండి ఉగ్రతలను అనుమతిస్తున్నాడు? దేవుడు ఎందుకండి తెగుళ్ళను అనుమతిస్తున్నాడు? ఎంతో మంది అడుగుతారు. నేను అంటాను, నిబంధనను అర్థం చేసుకో, నీకు అన్నీ అర్థమైపోతాయి. మనుష్యుడు కోరాడు అది, దేవుడు కోరలే. మనుష్యుడు చెప్పాడు అది, నాకు వద్దు నువ్వు దేవునిగా, నీకు నాకు గ్రాండ్ కవెనెంట్ వద్దు, నీకు నాకు సహవాసం వద్దయ్యా, నువ్వు ఏదో చెప్పు నేను చేస్తాను, చేయకపోతే నువ్వు చంపుకో. అది నిబంధన. ఈరోజు ఎంతోమంది వారి జీవితంలో దేవుడు ఉద్దేశించిన కార్యాలు తెలుసుకోలేకపోతున్నాం. బైబిల్ మనం చూస్తామండి, ద 5th covenant ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీ బైబిల్ 2 పార్టీషన్ అవుతుంది తెలుగు బైబిల్లో. చెప్పండి చూద్దాం. పాత నిబంధన, దాని తర్వాత ఒకే నిబంధన కొత్తది. హల్లెలూయా చెప్తామా? ఎప్పుడైతే మానవుడు దేవునికి దూరంగా పోయి ఇంకా చేయలేని పరిస్థితుల్లో బానిసగా మారాడో, దేవుడు అన్నాడు, అయ్యా మిమ్మల్ని దాని కొరకు నేను చేసుకోలేదయ్యా, మిమ్మల్ని బానిసగా ఉండటం నాకు ఇష్టం లేదయ్యా, మిమ్మల్ని బానిసలుగా పరిపాలించాలని నాకు ఇష్టం లేదయ్యా, మీరు నా బిడ్డలయ్యా, బిడ్డలు నేను బానిసలుగా ఎలా చూస్తానయ్యా? అనుకుని చూడండి, అమ్మల తండ్రి నాన్నలు ఉంటే మీ ఇంట్లో ఉన్న మీ బిడ్డలు మీ బానిసలుగా ట్రీట్ చేయాలంటే ఎలా ఉంటుంది మీకు? ఎంత కోపం వచ్చినా 2 నిమిషాలు బానిసలో పని చేయరా అంట, 3వ నిమిషం మీరే చేసి పెడతారు. అవునా? ఈ పనికి వాళ్ళ మానవుడికి ఇలా ఉంటే ఆ దేవుడికి ఎలా ఉంటుందండి? ఆయన అన్నాడు, ఇలా కాదు, నేను నా కుమారునితో నిబంధన చేయిస్తాను. ఏంటి? ఒక నరరూపధారిగా ఈ లోకంలోకి అడుగు పెట్టిస్తా. యేసు ప్రభు ప్రతి పాత నిబంధనని పరిపూర్ణం చేశాడండి. హీ ఫినిష్డ్, హీ ఫుల్ఫిల్డ్ ద లా. ఆయన సంపూర్ణపరిచాడు, పరిపూర్ణపరిచాడు. నేను నీ స్థానంలో ఇస్తా, నిలబడతా, నేను మరణిస్తా, నా రక్తాన్ని కారుస్తా, నా రక్తము నా దేహముతో నీతో నిబంధన చేస్తున్నాను. నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే నమ్మి రక్షణ పొందు, నమ్మి నా సొత్తుగా మార్చబడు, నమ్మి ఏదైతే తండ్రి ఉద్దేశించాడో అదే నిబంధనలోకి రా. మళ్ళా గ్రాంట్ కవెనెంట్. యు ఆర్ గ్రాంటెడ్ ద యాక్సెస్ టు కమ్ టు ద ఫాదర్. తండ్రి దగ్గరకు వస్తానికి నీకు అధికారం. మనం చూస్తామండి, యేసుప్రభు అంటాడు, ఆ రాత్రి ఆ రొట్టెని విరిచి ఆ ద్రాక్షారసం తీసుకుని ఆ రక్తం తీసినప్పుడు ఏమంటాడు? ఇది మీతో చేయించిన నూతన నిబంధన రక్తము. పరలోకంలో అండి మనుషుడు చేసింది ఏది ఉండదు, మనుషుడు సృష్టి ఏది ఉండదు. కానీ పరలోకంలో ఒకే ఒకటి మాత్రం మనుషుడి ద్వారా చేయబడింది పరలోకంలో కనబడుతుంది. అది అందరూ చూస్తారు, దాన్ని బట్టి గ్రహించుకుంటారు. ఏంటి తెలుసా? యేసు ప్రభు దేహంలో గాయాలు. అందరు మహిమ స్వరూపాన్ని పొందుకునేటప్పుడు, దేహాలను పొందుకునేటప్పుడు వారిలో ఏ లోపాలు ఉండవు. కానీ యేసు ప్రభు మహిమ దేహాన్ని పొందుకునేటప్పుడు కూడా ఆయన గాయాలు అలాగనే ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? అది మనతో ఆయన చేసిన నిబంధన, అది మనతో ఆయన చేసిన నిబంధన. అందుకని తోమ నమ్మకపోతే ఆ తోమ దగ్గర వచ్చి, తోమ నువ్వు నమ్మయ్యా, నువ్వు చూసన్న నమ్మయ్యా, రా నా గాయాలు నీ వేలు పెట్టి చూడు, నీ వేలు పెట్టి చూడు, నేనే. ఈ గాయాలు నమ్ముతున్నావా? ఈ గాయాలు నీ కొరకు చేసిన నిబంధన నమ్ముతున్నావా? నేనే దేవుణ్ణి, నేనే రక్షిస్తాను నిన్ను. ఈరోజు మనం క్రీస్తు యేసు ద్వారముగా నూతన నిబంధన చేయబడిన వారమే. ఇట్ ఈస్ నాట్ బై వర్క్స్, ఇట్ ఈస్ నాట్ బై వర్క్స్. క్రియలను బట్టి కాదు, క్రీస్తు యేసుని నమ్మి రక్షణ పొందితే, ఆయన బిడ్డలుగా మార్చబడితే, ఆయన నామముల బాప్తిసం తీసుకుని ఆయన ఆత్మ ద్వారా నింపబడితే పరలోక రాజ్యం వారసులుగా మన తండ్రి దగ్గరికి వెళ్ళి నిలబడుతుందామండి. ఈరోజు దేవుడు అటువంటి అవకాశము మనందరికి ఇచ్చాడు. ఆయనకి స్తుతులు చెల్లిస్తూ చెప్పలు కొడదామా? దేవుడు మీ కొరకు చేసిన కార్యాన్ని మీరు గ్రహించుకోగలిగితే, నాకైతే అనిపిస్తుంది, దేవా నాకు యోగ్యత లేదయ్యా. అపవాది నాకు తెలియజేసేది ఎన్నో బలహీనతలు ఉన్నాయి. మనందరిలో అపవాది బలహీనతలు చెప్తాడు కదా, నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు అది మాట్లాడావు, నువ్వు ఇది మాట్లాడు.
అందుకని పౌలు అంటాడు, నేను చేయకూడదే చేస్తున్నా, చేయాలనుకున్నది చేయలేకపోతున్నా. కానీ ఆయన రాస్తాడు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి నథింగ్, నో కాండమ్నేషన్. ఎలాగైతే అబ్రహాం చేసిన తప్పులు మాట్లాడలే, నోవా చేసిన తప్పులు మాట్లాడలే, మోషే చేసిన తప్పులు మాట్లాడలే, దావీదు చేసిన తప్పులు మాట్లాడలే, ఈ రేపు నేను చేసే తప్పుల గురించి కూడా దేవుడు మాట్లాడు. ఎందుకంటే ఆయన ఎందు ఉన్నాము కాబట్టి ద కవెనెంట్ ఇస్ సెయింగ్ ఐ విల్ గివ్ యు గ్రాంట్ కవెనెంట్. నీకు కావాల్సినంత ఇస్తాను. అందుకని నూతన నిబంధన చూస్తే నేను నీ దేవుణ్ణి, నేను నిన్ను పోషిస్తా, నేను నిన్ను సంరక్షిస్తా, నేను నిన్ను కాపాడుతా, నన్ను బట్టి నీకు నిత్య జీవము, నా ద్వారంగా తప్ప ఎవరు పరలోక రాజ్యం వెళ్ళరు, అంతే నా ద్వారంగా నీకు నిబంధన చేయబడింది. యూ కెన్ కమ్ టు హెవెన్. మీకు నిజంగా కృతజ్ఞత ఉంటే అలాగే కళ్ళు మూసుకొని దేవునికి వందనాలు చెప్తామండి. నిజంగా మీరు దేవుడు మీ కొరకు చేసిన కార్యాలు మీరు గ్రహించుకోగలిగితే, దేవుని దూషించువారుగా కాదు, కానీ నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టి నన్ను మరలా స్వతంత్రునిగా నీతో జీవించే అవకాశం, నీ బిడ్డగా జీవించే అవకాశం నాకు ఇచ్చావయ్యా. నా క్రియలను బట్టి నేను ఎప్పటికీ బాగుపడలేనయ్యా, నా క్రియలను బట్టి నేను ఎప్పటికీ నీ రాజ్యం చేరలేనయ్యా, నా క్రియలను బట్టి నేను ఎప్పటికీ సాధించలేనయ్యా. కానీ దేవా, నీవు చేసిన కార్యాన్ని బట్టి, నీ గాయాలను బట్టి, నీ రక్తధారను బట్టి నాకు జీవిస్తానికి అవకాశం ఉందయ్యా. నేను ఈరోజు ధైర్యముగా నీ కృపాసింహాసనం దగ్గరికి వస్తానయ్యా. నేను చేసే కార్యములను బట్టి కాదు, కానీ నీవు నాతో చేసిన నిబంధనను బట్టి. లార్డ్, ఐ రిసీవ్. లార్డ్ యేసు ప్రభువా, నీకు వందనములు. తండ్రి, నీకు వందనములయ్యా. నీ ప్రియ కుమారుని నా కొరకు బలిగా చేసి తన రక్తము ద్వారంగా నన్ను కొని, నన్ను విడిపించి, మరలా నీ సొత్తుగా, మరలా నీ బిడ్డగా నన్ను చేశావు. నీకు వందనములయ్యా. మనస్ఫూర్తిగా చెప్తామండి, లెట్స్ టెల్ హిమ్ థ్యాంక్ యూ. నిజంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఏ శిక్షా విధి లేదు. లెట్ నో డెవిల్ ఫూల్ యూ. మీ క్రియలను బట్టి కాదు, కానీ అదే సమయంలో పాపం చేయొచ్చని నేను చెప్తలేదు. ఎక్కడ పాపం విస్తరించబడుతుందో కృప అధికంగా విస్తరించబడుతుంది. దేవుడు అంటాడు, నా అవకాశం ఇస్తున్నాను, నా రక్తము వ్యర్థంగా పోకూడదు, నేను నీతో ఇచ్చిన మాట వ్యర్థంగా పోకూడదు, నేను నీ జీవితంలో ఉద్దేశించిన కార్యములు వ్యర్థంగా పోకూడదు. ఐ వాంట్ యూ టు డూ వాట్ ఐ డిజైర్డ్. ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో వారు నూతన సృష్టిని దేవుడు నాకు తెలియజేస్తాడు. యు ఆర్ న్యూ క్రియేషన్. పాతవన్నీ గతించను, గతంలో చేసిన కార్యాలన్నీ గతించను, సమస్తం కొత్తమైనను, సమస్తము నూతనమైనను. దేవుడు మన జీవితాలను నూతన పరిచే దేవుడు అండి. ఈ రోజు దేవుడు తెలియజేస్తాడు, లివ్ అ న్యూ లైఫ్. నూతనంగా జీవించు. పాత వాటిని పట్టుకోవద్దు, గతంలో చేసిన కార్యాలను పట్టుకోవద్దు, గతంలో జరిగిన వాటిని పట్టుకోవద్దు. నేను సమస్తం క్షమించి మరలా ఎప్పుడు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు దేవుడు. క్షమించే దేవుడు అండి, క్షమించే దేవుడు అండి. ఈరోజు మన జీవితాలని ఆయన లేవనెత్తాలని, బలపరచాలని, దీవించాలని, ఆయనకి ఇష్టలుగా, స్వతంత్రులుగా జీవించాలని ఆశపడుతున్నాడు అండి. మీరున్న స్థానంలో దయచేసి లేచి నిలబడండి. ఇంకా మీరు బానిసలు కాదు, కానీ కుమారులు, కుమార్తెలు. మీరు ఆయన బిడ్డలు. చెప్పండి, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని సొత్తుని, నేను దేవుని బిడ్డని. చెప్పండి. మీరు చెప్పేదాన్ని బట్టి అపవాది మిమ్మల్ని విడిచిపోవాల్సిందే. మీరు నమ్మితే చాలు, నమ్మితే రక్షణ అనుగ్రహించబడుతుంది. ఇట్ ఈస్ యూ బిలీవింగ్ ఇట్. ఇంకా బంధించబడిన వారికి ఉండాల్సిన అవసరం లేదు. మీ బంధకాలన్నీ తెప్పబడటానికి, మీ పాపం అంతా విడిచిపోతానికి, మీ జీవితంలో ఉన్న నష్టం అంతా పోతానికి ఒకటే, యు బిలీవ్ ఇన్ జీసస్. ఆయన మీ కొరకు మరణించాడని, మీ పాపంలో ఆయన మోసాడని, మీ స్థానంలో ఆయన మీ శిక్ష ఉగ్రతనంతా ఆయన పొందాడని, మీ శాపమంతా ఆయన మీద మోపబడిందని, మీ స్థానంలో ఆయన మరణించాడు. ఆయన అనుగ్రహించే విడుదల, నూతనత్వం మీకు కలిగిందని నమ్మండి. మీరు నమ్మితే మీరు దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నారు, మీరు దేవుని సొత్తుగా మార్చబడుతున్నారు, మీరు దేవుని ప్రజలుగా మార్చబడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ బై వర్క్స్, ఇట్ ఈస్ బై ఫెయిత్. విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి. దేవుని వాక్యం మరల తెలియజేస్తుంది, విశ్వాసమును బట్టి. డూ యూ హ్యావ్ ఫెయిత్? చెప్పండి, దేవా నేను నమ్ముతున్నానయ్యా, యేసు ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు నా కొరకు చేసిన కార్యం నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు నా స్థానంలో మరణించావు నమ్ముతున్నానయ్యా. ఐ ఆమ్ ఫ్రీ ఇండీడ్. అందుకని యేసు ప్రభువు అంటున్నాడు, మీరు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తున్నాయి, కానీ మీరు నిజంగా స్వతంత్రులు కానేర్రు. ఆయన మీ స్థానంలో మరణించాడు కాబట్టి మీకు స్వతంత్రత అండి. యేసు ప్రభు చేసిన కార్యము మీ జీవితాలను ఇంకా స్వతంత్రులుగా, నూతన వ్యక్తులుగా మారుస్తుంది. బిలీవ్, బిలీవ్.
Let not depression rule you. Let not anxiety rule you. Let not the lies of the devil rule you. అబద్ధపు మాటల్ని వినకండి, అబద్ధపు కార్యాలను నమ్మకండి, అపవాది మాటలను వినకండి. దేవుడు మీకు చెప్పిన మాటను నమ్మండి. దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అండి. మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అండి. ఆయన ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తాడండి. నమ్మండి, 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 నమ్మండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ నిబంధనని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా, నీ మాటని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా, నీ వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీలో ఉంటే, నీ ప్రియ కుమారుడులో ఉంటే ఇంకా ఏ శిక్షా విధి లేదు కదయ్యా. నిత్య జీవ వారసులము కదయ్యా. కానీ దేవా, ప్రకటన గ్రంథంలో చెప్పిన రీతిగా అంతం వరకు నమ్మకస్తులుగా ఉండమంటున్నావయ్యా. అంతం వరకు నమ్మకస్తులుగా ఉండమంటున్నావయ్యా. ఫిలడెల్ఫియా సంఘంతో చెప్పిన రీతిగా అంతం వరకు నమ్మకస్తులుగా ఉండండి, జీవ కిరీటాన్ని మీకు ఇస్తానంటున్నావయ్యా. అంతం వరకు నమ్మకస్తులుగా మమ్మల్ని చేయండి అయ్యా. మొదటి ప్రేమను విడిచిపెట్టడం వద్దయ్యా. నీ ప్రేమను మర్చిపోవడం వద్దయ్యా. నువ్వు మా కొరకు చేసిన కార్యాన్ని మర్చిపోవడం వద్దయ్యా. దేవా, ఇక్కడ నీ సన్నిధిలో నీ వాక్కు ద్వారా మొట్టబడి దర్శించబడిన ప్రతి ఒక్కరిని నీవే నీ ఆత్మతో నింపి బలపరచమని వేడుకుంటున్నాము. నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాము. నీ తోడు, నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము. విడువని ఎడబాయని దేవా, ఈ లోకంలో నీ ద్వారా ఏర్పరచబడిన వారుగా, నీ రాకలు ఎత్తబడేవారుగా, స్వతంత్రులుగా, సమాధానముతో, కడ ఊపిరి వరకు ధైర్యముతో, ఆనందముతో జీవించేవారుగా మమ్మల్ని చేయ్యా. నువ్వు మాకు నిబంధన చేసావయ్యా. మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదయ్యా. నిబంధన చేసిన దేవుడు మాట తప్పని దేవుడు అయ్యా. నిబంధన చేసిన దేవుడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు అయ్యా. సర్వాధికారి అయ్యా నువ్వు. దేవా, మేమెక్కడ మా మాట తప్పకుండా, దేవా నీకు ఇష్టలుగా, నిన్ను బాధపరిచే కార్యాలు లేకుండా, నిన్ను దుఃఖపెట్టే కార్యాలు లేకుండా, నీ గాయాలు రేపే కార్యాలు లేకుండా, నీకు ఇష్టలుగా, నీ బిడ్డలుగా, నీ పాత్రులుగా మమ్మల్ని అందరినీ జీవింపజేయమని నీ వాక్కు విత్తోడు చూడగా అనేక రెట్ల ప్రతిఫలం ఈ ప్రతి ఒక్కరి జీవితంలో చూడగలుగుతానికి, వారి జీవితంలో నిజమైన మార్పులు క్రియల రూపంగా మనుషులు చూసి దాన్ని బట్టి నిన్ను మహిమపరచగలుగుతానికి నీవే నీ ఆత్మ ద్వారా నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమేన్.